హాయ్ వీవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్లో తోబూచులాడిందని చెప్పుకోవచ్చు. వరుణ్ రెడ్డి ప్రభావం చేత 11 ఓవర్లకి మ్యాచ్ అయితే కుదించారు. ఆ మ్యాచ్లోనూ రాజస్థాన్ రాయల్స్ 27 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. ముంబై ఇండియన్స్ చాలా వరకు కొలాప్సెస్ అనేది చూసాము. బ్యాటింగ్లోను, బౌలింగ్లోను, ఫీల్డింగ్లోను, అన్ని విభాగాల్లోనూ ముంబై ఇండియన్స్ అయితే తేలిపోయిందని చెప్పుకోవచ్చు. సో మరి ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్ ఇక్కడ మనకు కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. సో అప్డేట్స్ ఏంటి చెప్పిన తర్వాత మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో ఫస్ట్ విషయానికి వస్తే ఈరోజు జరిగేటువంటి మ్యాచ్కి శుభ్మన్ గిల్ అయితే అందుబాటులోకి వస్తున్నాడు, ఢిల్లీతో జరిగేటువంటి మ్యాచ్కి. సో ఇది మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్స్ మేనేజ్మెంట్ అయితే ధృవీకరించడం అయితే జరిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బాస్గా తమీమ్ ఇక్బాల్ని నియమించారు. నసముల్ని నజ్ముల్ని తీసేసి తమీమ్ ఇక్బాల్ని పెట్టడం అయితే విశేషం. సో దీని ప్రకారంగా చాలా వరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకే కాదు, ప్లేయర్లకి కూడా ఒక మంచి రోజులు అయితే రాబోతున్నాయి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే నువాన్ తుషారా అదేవిధంగా వనిందు హజరంగాకి సంబంధించిన ఒక కీలకపాటి అప్డేట్స్ అయితే నిన్న బయటకు వచ్చాయి. అదేంటంటే వనిందు హజరంగా ఎన్ఓసికి అప్లై చేయకపోవడం విశేషం. ఎన్ఓసి ఇప్పుడు ఒకవేళ ఫిట్ అయినా కానీ ఎన్ఓసి తీసుకోలేదు కాబట్టి, అంటే ఎన్ఓసికి అప్లై చేయలేదు కాబట్టి మరి ఎన్ఓసికి అప్లై చేయాలని కోరుకుందాం. ఫిట్నెస్ విషయంలోనూ టెస్టులు అయితే జరుగుతున్నాయి అన్నట్టుగా అయితే తెలుస్తోంది. అదేవిధంగా నువాన్ తుషారా ఎన్ఓసి ఎలాగో తీసుకున్నాడు కాబట్టి ఇంకా రాలేదు, బట్ త్వరలో వస్తాడు అని అయితే నువాన్ తుషారా విషయంలో నిజంగా ఆర్సీబీ మేనేజ్మెంట్కి కొదవ లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు, అంటే ఆనందానికి అవధులు లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా, సారీ గైస్ నువాన్ తుషారా అని చెప్పాను, మతిషా పతిరానా. సో కేకేఆర్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో గైస్ ఇక్కడ నిన్న మ్యాచ్లో ఒక రికార్డ్ అయితే క్రియేట్ అయింది. ఆ రికార్డు చెప్పిన తర్వాత మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. యశస్వి జైస్వాల్ ఒకటే ఇన్నింగ్స్ ద్వారా పలు రికార్డులను అయితే క్రియేట్ చేశాడు. ఆ రికార్డ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జరిగినటువంటి మ్యాచ్లో 50 చేశాడు కదా. సో తనకి ఇది 3వ ఫాస్టెస్ట్ 50గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ కేకేఆర్తో 13 బాల్స్లో 50 చేసిన విషయం మనందరికి తెలిసిందే. అదేవిధంగా 2019లో సిఎస్కే తరఫున 21 బాల్స్లో 50 చేశాడు. తర్వాత నిన్న జరిగినటువంటి మ్యాచ్లో 23 బాల్స్లో 50 చేశాడు. అదేవిధంగా ఇప్పుడు నమోదు చేసినటువంటి 50 పార్ట్నర్షిప్స్లో 2వ ప్లేస్లో ఉన్నారు అజింక్య రహానే అయితే సంయుక్తంగా. మొదటి ప్లేస్ మాత్రం సంజు శాంసన్, బట్లర్ ఉన్నారు 25 టైమ్స్. అదేవిధంగా నిన్న జరిగినటువంటి మ్యాచ్లో 6 కొట్టడం వల్ల 100 6 అయితే కంప్లీట్ చేసుకున్నాడు యశస్వి జైస్వాల్. దీంట్లో 4వ భారతీయ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్కి 68 ఇన్నింగ్స్ పట్టగా తనకి 69 ఇన్నింగ్స్లోనే వచ్చింది ఈ ఘనత. అదేవిధంగా 58 ఇన్నింగ్స్లో శివన్ దుబేకి దక్కడం విశేషం. సో దట్స్ ఇట్.
ఇక రివ్యూలకు వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది ముంబై ఇండియన్స్. సో చాలా అని అనుకున్నారు మొత్తానికి, ఎందుకంటే ఓవర్కాస్ట్ కండిషన్స్ కదా, వర్షం పడింది, అది ఇది చాలా అని అనుకున్నారు. కానీ తీరా చూస్తే రిజల్ట్ అంతా వేరేలానే వచ్చింది. ఫస్ట్ ఓవర్ దీపక్ చహర్ వేశాడు. సో 22 రన్స్ అయితే ఇచ్చాడు, 4-6-4.44. సో వీర విహారమే జరిగిందని చెప్పుకోవచ్చు. 22 రన్స్ అయితే వచ్చాయి. ఆ ఓవర్ మొత్తం యశస్వి జైస్వాలే ఆడటం మరో విశేషం. నెక్స్ట్ బుమ్రాని ఎదుర్కోవడానికి వైభవ్ సూర్యవంశీ సిద్ధమయ్యాడు. తను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ 6 కొట్టడం నిజంగా తనలోని ధైర్యానికి, తనలోని ప్రతిభకు, తనలోని మేధాశక్తికి అభినందనీయం, అమోఘం అని చెప్పుకోవచ్చు. ఎన్ని పదాలు వాడినా చాలా తక్కువే గైస్, ఆయన ఇన్నింగ్స్ వర్ణించలేనిది. సో 14 బాల్స్లోనే 39 రన్స్ వేసి 80 పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. ఫస్ట్ శార్దుల్ ఠాకూర్ ఈ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశాడు. తర్వాత ధ్రువ్ జురెల్ని 2 రన్స్ వేసి వెనక్కి తిరిగి పంపించాడు. ఎవరు? అల్లా గజన్ఫర్ చాలా మంచి ఓవర్ వేశాడు. అప్పటి వరకు 9 రన్స్ ఇచ్చి 1 వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. తర్వాత హార్దిక్ పాండ్యా కూడా కొంచెం టైట్గానే వేసాడని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు వేసిన ప్రతి ఒక్కరి ఓవర్లో రన్స్ వెళ్ళినాయి, కానీ హార్దిక్ పాండ్యా మాత్రం 2 ఓవర్స్ వేసి 17 రన్స్ మాత్రమే ఇచ్చాడు. బుమ్రా 30 రన్స్ ఇచ్చాడు 3 ఓవర్స్ వేసి. అదేవిధంగా 22 రన్స్ ఇచ్చాడు ట్రెంట్ బోల్ట్ 1 ఓవర్ వేసి. దీపక్ చహర్ కూడా అంతే, సేమ్. సో తర్వాత మళ్ళీ గజన్ఫరే రావడం. గజన్ఫర్ ఓవర్లోనే రియాన్ పరాగ్ 20 రన్స్ అయితే చేసి అవుట్ అయ్యాడు. సో కాంబినేషన్ కోసం తీసుకొచ్చారు జస్ప్రీత్ బుమ్రాని, బట్ ఆ ఓవర్లో వికెట్ కూడా రాకపోవడం మరో విశేషం. ఏంటంటే హెట్మ్యాన్ని 5 సార్లు అవుట్ చేసిన ఘనత జస్ప్రీత్ బుమ్రాది ఉంది. సో కాబట్టి ఆ కాంబినేషన్ కోసమే తీసుకొచ్చారు. బట్ 1 4 1 6 లేకపోవడం మరో విశేషం. 6 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఏ మొమెంటం అయితే పోయిందో ఆ మొమెంటంని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ రియాన్ పరాగ్ అండ్ యశస్వి జైస్వాల్ పార్ట్నర్షిప్స్ నెలకొల్పినాక వచ్చిన షాట్కి 160 కూడా రావాల్సింది. బట్ అక్కడక్కడ కొన్ని పరుగులని నియంత్రించగలిగారు. కాకపోతే చాలా వరకు కొలాప్సెస్ అనేవి జరిగాయి. సో లాస్ట్లో సిక్సెస్ కొట్టకపోయినా కానీ బౌండరీస్తోనే రన్స్ అయితే సంపాదించాడు యశస్వి జైస్వాల్. 10 4s 4 6s సహాయంతో 78 రన్స్ అన్బీటెన్గా చేశాడని చెప్పుకోవచ్చు. సో తర్వాత టోటల్గా 8 ఎక్స్ట్రాస్ ఇచ్చారు. 8 ఎక్స్ట్రాస్లో వాళ్ళు 150 స్కోర్ అయితే చేయగలిగారు. వికెట్స్ చెప్పుకోవడానికి శార్దుల్ ఠాకూర్కి 1, అల్లా గజన్ఫర్కి 2, అంతే. మిగతా ఎవరికి కూడా వికెట్స్ అయితే రాలేదు. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఎంఐకి ఆదిలోనే షాక్ అయితే తగిలింది. ఫస్ట్ రియల్ రికెల్టన్ 8 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా వెనుదిరగడం మరో విశేషం. సందీప్ శర్మ వర్సెస్ రోహిత్ శర్మ బ్యాటిల్ కొనసాగుతూనే ఉంది సీజన్ల వారీగా. సో 6వసారి తనను అవుట్ చేశాడు 5 రన్స్కి. రోహిత్ శర్మ కూడా అవుట్ అయిన తర్వాత మళ్ళీ 8 రన్స్కి మరో వికెట్ అయితే పడింది. బట్ ఇక్కడ కొంచెం వికెట్ల పతనం నియంత్రించగలిగినా కానీ 1 ఓవర్లో రవి విష్ణాయ్ ఇన్ఫాక్ట్ సబ్గా వచ్చి 2 వికెట్లు 1 ఓవర్లో తీసుకోవడం మరో విశేషం. ఏంటంటే హార్దిక్ పాండ్యా 9 రన్స్ చేసి అవుట్ అయినాక తిలక్ వర్మ కూడా 14 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అక్కడ నుంచి కొంచెం వికెట్ల పతనం ఆగిపోయింది, పార్ట్నర్షిప్ వచ్చింది. బట్ టూ లేట్ అనే చెప్పుకోవచ్చు. సో ఇద్దరు కూడా 25 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఎవరు? నమందీర్, అదేవిధంగా రుతర్ఫర్డ్ అయితే చేయడం అయితే విశేషం. తర్వాత వీళ్ళిద్దరు కూడా ఓవర్ల వ్యవధిలోనే అవుట్ అయినాక సో ఒక రన్అట్ కూడా ఉండింది. ఈ క్రమంలో 123 రన్స్ అయితే స్కోర్ చేసింది ఎంఐ, 9 వికెట్స్ కోల్పోయి. సో వికెట్స్ చూస్తే
జాఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే మాత్రమే ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. సందీప్ శర్మతో పాటు రవి విష్ణయ్ మిగిలిన వారు తలా 2 వికెట్లు అయితే తీసుకోవడం విశేషం. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ అన్బీటన్గా వీర విహారం పైన విధ్వంసం సృష్టించినటువంటి మన యశస్వి జైస్వాల్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వరించడం విశేషం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 14 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో గుజరాత్ టైటాన్స్ 2 మ్యాచ్లు అయితే ఓడిపోయేసి వస్తున్నారు. సో మరి ఈరోజు వాళ్ళ యొక్క క్యాంపెయిన్ని విన్నింగ్గా చేస్తారా, లేకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ యొక్క విన్నింగ్ క్యాంపెయిన్ కొనసాగిస్తారా అనేది మరో విశేషం. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్కి సంబంధించిన న్యూస్ కూడా ఉంది గాయస్. అదేంటంటే మిచెల్ స్టార్క్ మరొక వారం పాటు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. షోల్డర్కి, నీకి ఇంజురీస్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా తనైతే ఫిట్నెస్ అయితే సంపాదించలేదంట, అది వచ్చిన రిపోర్ట్ ప్రకారం గైస్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.